రాము రాథోడు ఆయన కొద్దిగా పర్లేదు కానీ ఆయన బండ కింద రవిజీ లాగా చేశారు కదా, బట్టలు ఉతికిస్తున్నారు అందులో. ఏం చేద్దాం, బొంబాయికి పోదండ్రా అని పాటతో అంత పెద్ద మిలియన్ చేశారు, అడిగిపోయిన ఏదేదో చేస్తున్నారు. ఆయన తలుక్కో అమ్మా, చేష్ట వర్మ ఆయన తలుక్కుంటే బాగుంటది, మీ ఇద్దరికి లవ్ ట్రాక్ బాగుంటది. ఈ మన రీతు చౌదరి ఎవరిని పట్టింది కదా ఎమ్మటే, ఇప్పుడు పట్టేది స్క్రిప్ట్ నడుపుతున్నారు కదా, అలా అన్ని విధాలుగా మంచి సక్సెస్ఫుల్గా ఉంది. కానీ వీళ్ళందరికన్నా మంచిగా శ్రేష్ఠి వర్మ కూడా చాలా బాగుంది. అదేవిధంగా గుండు మ్యాన్ కూడా మంచి ఓవర్ యాక్షన్తో ఫుల్ దుమ్మి చేస్తున్నాడు. నేను సుమన్ శెట్టి అనుకున్నా మొన్న, కానీ ఇప్పుడు అతను చాలా బాగా ఆడుతుండు. నేను అనుకుంటున్నా కామన్ మ్యాన్ అనేటువంటి జూనియర్ రాకేష్ మాస్టర్ అవుతాడేమో అనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ మంచి టాక్స్ ఏమనిపించింది అంటే, రాము రాథోడ్ని కూడా బట్టలు విండిపించడము చాలా అంటే చాలా బాగా. తనుజ కూడా చాలా మంచి ఎమోషనల్గా మంచిగా ఆడుతుంది. తనుజ కూడా అన్ని విషయాల్లో తనుజ కూడా బాగా ఆడుతుంది. టాప్ 5లో కూడా వీళ్ళు ఉంటారు. అంటే కామనర్స్ అనేది ఇంకా వాళ్ళ సెకండ్ వీక్ నుంచి వాళ్ళ గురించి తెలుస్తుంది కామనర్స్ కోసం మనకు. ఎందుకంటే వాళ్ళు సెకండ్ ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఇంకా రాలే కాబట్టి సెకండ్ వీక్ నుంచి కూడా చాలా బాగా వస్తుంది. చాలా బాగుంది. అంటే ఫస్ట్ 2 రోజులు డల్ అనిపించింది, కానీ ఇప్పుడు 2 days నుంచి మళ్ళీ సక్సెస్లా మంచి ఎంటర్టైన్ ఉంది. ఇప్పుడు అంటే మామూలు జనాలు అంటారు కదా, బిగ్ బాస్ అనేది అంత పెద్ద ఈ 2 సీజన్లలో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అంత లేదని అంటారు. కానీ అంటే మనకు స్టార్ట్ అయ్యి 4 రోజులు అయింది కదా, 4 days అయింది. 4 daysలో ఏం ఎంటర్టైన్మెంట్ అనేది కనిపించదు కాబట్టి ఇప్పుడు నిన్న నుంచి ఒక 2 days నుంచి చూసుకుంటే చాలా బాగుంది, బాగా అనిపిస్తుంది. ఎందుకంటే బాగా ఆడుతున్నారు కంటెస్టెంట్స్ కూడా. ఇప్పుడైతే ఇమానియల్ బాగా ఆడుతుండు. మొన్నటి వరకు సుమన్ శెట్టి ఆడతలే అనుకున్నాం, కానీ ఎలిమినేషన్ అవుతాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు 2 days నుంచి చాలా బాగా ఆడుతున్నాడు. అదేవిధంగా సంజన కూడా చాలా బాగా ఆడుతుంది. కొడుకులో దొంగతనం చేసింది, సిగరెట్లు దొంగతనం చేసింది, మొత్తం మీద విమర్శలు చేసింది, అన్ని చేసుకుంది, ఆఖరికి కెప్టెన్ అయింది. రితు చౌదరి కూడా చాలా బాగుంది, మంచి సుమన్ శెట్టి తోడుగా ఇంక లేదు, అయిపోయింది కదా, వాళ్ళని ఎవడో పెట్టేశాడు కదా, మళ్ళీ ఇంకెవరిని తీసుకోడు. ఒక్కసారి నేను చెప్తున్నాను ఏంటంటే, సినిమా హిట్ అయిన తర్వాత నా సినిమా చూడండి అని మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ మన నాగవంశీ గారు పెట్టారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 9లో కూడా ఇప్పుడు కామన్ మ్యాన్ ఒకటి పెట్టండి, కొద్దిగా దానికి అలాగైనా పేరు వస్తుందేమో. అర్థమైందా?